నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది రోగులకు ఆయుర్వేదంలో అత్యుత్తమ చికిత్సను అందిస్తోంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. ఆయుర్వేద హాస్పిటల్స్ లో కపిల్ ఆయుర్వేద మాత్రమే 50కు పైగా పడకలతో గత 5 సంవత్సరాలుగా ఇన్ పేషెంట్స్ కు అంకిత భావంతో సేవ చేస్తూ సుమారు 7,000కు పైగా అన్ని రకాల వ్యాధులకు సాంప్రదాయ కేరళ పంచకర్మ చికిత్స అందిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. సాంప్రదాయ ఆయుర్వేదిక పద్ధతుల్లో అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో రోగి వ్యాధులను తెలుసుకుని వాటిని శాశ్వతంగా నివారించేందుకు కృషి చేస్తోంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. వ్యాధులను బట్టి కాకుండా పేషెంట్ శరీర తత్వాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడంలో ప్రత్యేక స్థానంలో ఉంది. ఇవాళ మన కార్యక్రమంలో మెడనొప్పి, వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు, సయాటికా, సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యలతో బాధపడుతున్న రోగులకు సలహాలు ఇచ్చేందుకు కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం నుంచి పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ టిఎన్ స్వామి ఎండి గారు మనతో పాటు ఉన్నారు. మీ సందేహాలను తీర్చుకునేందుకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్లకు ఫోన్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, ఈ ఆర్థరైటిస్ కీళ్ళ నొప్పులు అంటే ఏంటి ఒకసారి చెప్పండి. ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్స్ అండి, డీజెనరేషన్. ఇది మామూలుగా అయితే వయసుతో పాటుగా మనకు వస్తూ ఉంది. అసలు జాయింట్ అనగానే ఒక 2 బోన్స్ కలయిక, అంటే దాని మధ్యలో డైరెక్ట్గా ఉండదు కాబట్టి దానిలో గ్రీజ్ లాంటి పదార్థం కానీ మెత్తని పదార్థం కానీ ఇది వయసు పెరిగిన కొద్దీ అది అరిగిపోవడం మూలంగా మనకు ఈ ఇన్ఫ్లమేషను, పెయిన్ ఇవన్నీ మొదలవుతాయి. ఈ ఆర్థరైటిస్ అనేది చాలామంది ప్రపంచవ్యాప్తంగా చాలా లక్షల మంది కూడా బాధపడుతూ ఉన్నారు. ఇది ఒక్కొక్క దీనిలో చాలా రకాలుగా ఉన్నవి. ఆర్థరైటిస్ ప్రాబ్లంలో ముఖ్యంగా మనకు ఏజ్తో పాటుగా వచ్చేది ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. యూజువల్గా ఏంటంటే మనకు ఎక్కడ జాయింట్స్ ఉండవు, ఎందుకంటే మూవబుల్ జాయింట్స్లోనే ఇది మెయిన్గా వచ్చేది. మూవబుల్ జాయింట్స్ ఉండదు. మూవబుల్ జాయింట్స్ అంటే మనం ఎక్కువ యూజ్ చేయడం వల్ల, ఇప్పుడు చేతి హ్యాండ్స్ ఉంటాయి, షోల్డర్ జాయింట్, తర్వాత ఎల్బో జాయింట్, నీ జాయింట్, హిప్ జాయింట్, యాంకిల్ జాయింట్స్, దీంట్లో మనకు వచ్చే అవకాశాలు ఈ ఆర్థరైటిస్ ఎక్కువగా ఉంది. అందులో దీనిలో ఆస్టియో ఆర్థరైటిస్ లోపల మనకు కొంతమంది బరువులు ఎక్కువ మోయడం మూలం కానీ, ఎక్కువ యూజ్ చేయడం కానీ, ఎక్కువ స్టెప్స్ ఎక్కడం దిగడం వల్ల కానీ మనకు ఈ పెయిన్ అనేది ఫస్ట్ ఇండికేషన్. పెయిన్ వస్తుంది జాయింట్లో అని అంటే మనకి ఏదో ప్రాబ్లం మొదలైంది, అది అరుగుదలనా, ఆ ఏజ్ని బట్టి మనం దాన్ని నిర్ణయం చేసుకుంటాం. సో ఈ ఎక్కువ బరువులు ఎక్కువ యూజ్ చేయడం వల్ల, ఎక్సెసివ్ యూజ్ వల్ల, అలాగే బరువు ఎక్కువ ఉంటారు కొంతమంది, దానివల్ల వెయిట్ బేరింగ్ జాయింట్స్ కాబట్టి అది అరిగిపోయే ప్రమాదం ఉండదు తొందరగా. అటువంటి వాళ్ళలో మనకు ఆయుర్వేద చికిత్సలు మేము దానికి అందిస్తున్నాము. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కాకుండా కూడా ఇంకా చాలా రకాల ఆర్థరైటిస్ ఉంటుంది. అది మాకు పేషెంట్ వచ్చినప్పుడు మేము పరీక్ష చేసి డయాగ్నోస్ చేసి వాటికి కావాల్సిన పరీక్షలు చేసి మేము ఏ ఆర్థరైటిస్లో ఉన్నారు అనేది మేము నిర్ణయం చేసుకుంటాం. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ తర్వాత వచ్చేది ఏంటంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఉంటారు. రొమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా చాలామంది సఫర్ అవుతున్నారు. రొమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాము, అంటే మన ఇమ్యూనిటీ మిస్టేకన్లో మన జాయింట్స్నే డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. సో దానికి అది మేము ఆయుర్వేద చికిత్స ద్వారా దాన్ని కొంతవరకు ఇమ్యూనిటీని డెవలప్ చేసుకుంటూ ఆ ఎఫెక్ట్ అయిన డిస్ట్రాయ్ అయిన జాయింట్స్ను కూడా మనం రీజ్యూమినేట్ చేసుకోవచ్చు పంచకర్మ చికిత్సల ద్వారా. అది కాకుండా ఏంటంటే గౌట్ ఆర్థరైటిస్ అని ఒకటి ఉంటుంది. అది గౌట్ ఆర్థరైటిస్ ఏంటంటే మనకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం మూలంగా, అంటే మన రక్త పరీక్ష చేయిస్తాం మేము. ఆర్థరైటిస్ అని రాగానే పేషెంట్కు మేము కొంత ఎగ్జామిన్ చేసి అసలు హిస్టరీ తీసుకొని ఎక్కడి నుండి మొదలైంది, అసలు ఆ పెయిన్ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఈ డీటెయిల్ హిస్టరీ తీసుకున్న తర్వాత మాకు వచ్చే డౌట్స్ కనుక ఏంటంటే రక్త పరీక్షలు కొన్ని రాస్తాం. దానిలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ కొంతమంది హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం మూలంగా కానీ అది వచ్చే అవకాశం ఉంటుంది. ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ నార్మల్ కంటే ఎక్కువ ఉండేది ఉంటే అది దానికి కావాల్సిన ఇంటర్నల్ మెడిసిన్ ఇస్తూ తర్వాత కావాల్సిన పంచకర్మలు చేస్తుంటే గౌట్ ఆర్థరైటిస్ కూడా తగ్గిపోతుంది. అలాగే యాంకిలైజింగ్ స్పాండిలోసిస్ అని కూడా అంటారు. దానికి ఏంటంటే నడుము భాగం లోవర్ లిమ్స్లలో లోవర్ బ్యాక్ పెయిన్లో మొదలవుతుంది. ఆ లోవర్ బ్యాక్ పెయిన్ కూడా మేము ఆయుర్వేద చికిత్స ద్వారా తక్కువ చేస్తాం. అలాగే సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది ఒకటి ఉంటుంది. అంటే సోరియాసిస్ అనే డిసీజు క్రానిక్ అవ్వడం మూలంగా కూడా మనకు జాయింట్స్లలో పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా జువెనైల్ ఆర్థరైటిస్ అని కూడా, అంటే చిన్నపిల్లలలో చిన్న ఏజ్ గ్రూపులలో కూడా మనకు ఈ కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. దాని డీటెయిల్ హిస్టరీ తీసుకొని అది ఎందుకు వచ్చింది ఏందనేది. కాకపోతే మెయిన్గా ప్రధానంగా వచ్చేటివి మాత్రం మనకు 3 మనకు కనిపిస్తుంటాయి. ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్, రెండోది గౌట్ ఆర్థరైటిస్, మూడోదేమో రొమటాయిడ్ ఆర్థరైటిస్. ఇవి మనకు ఎక్కువ కనిపిస్తుంటుంది. దీనిలో ఆయుర్వేద ప్రకారం ఏంటంటే ఆయుర్వేదిక్లో సంధిగత వాతం అంటారు. సంధి అంటే జాయింట్. సో జాయింట్లలో ఉన్న వాతము విషియేట్ అయితే, విషియేట్ అంటే మనం తీసుకునే ఆహార విహారాల వల్ల
ఎక్కువ మనం వాత ఇంక్రీజ్ అయ్యే యాక్టివిటీ చేయడం వల్ల ఆ జాయింట్లో ఉన్న వాతము ఆ కీళ్ళను డిస్ట్రాయ్ చేసేసి మనకు ఫస్ట్ ఏంటంటే ఆయుర్వేదిక్లో కూడా షోఫా అంటే స్వెల్లింగ్ అనేది, అలాగే షూల పెయిన్, ఈ రెండు మనకు వచ్చినాయి అని అంటే దాన్ని మనం సంధిగత వాతంగా మనం తీసుకోవచ్చు. అలాగే ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ని ఏంటంటే ఆమవాతంగా తీసుకుంటాం మేము. ఆమవాతం లోపల ఇంకా కొన్ని లక్షణాలు ఎక్కువ ఉంటాయి. పేషెంట్ని మనం డీటెయిల్ హిస్టరీ తీసుకొని ఒకవేళ అది ఆమవాతం అయితే దానికి ఏ విధంగా మనం ఆమపాచన ద్రవ్యాలు ఇస్తూ దానికి డాక్టర్ పర్యవేక్షణలో మేము ఆ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. అలాగే గౌట్ ఆర్థరైటిస్కు మనకు ఆయుర్వేదిక్లో కూడా స్పష్టంగా చెప్పారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఋషులు మనకు ఈ గౌట్ ఆర్థరైటిస్ వస్తుంది అన్నట్టుగా మనకు ఎక్స్ప్లెనేషన్ ఉంది. దాన్ని మనం వాతరక్తం అని అంటాము. దాంట్లో కూడా ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం అవుతుంది. కాకపోతే మనకు ఈ జాయింట్స్ పెయిన్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అయిన దాన్ని బట్టి మాకు రోగ నిర్ణయం అనేది ఉంటుంది. అలాగే మెయిన్గా ఇప్పుడు రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది. మార్నింగ్ లేవగానే మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది వాళ్ళు ఫస్ట్ కంప్లైంట్ చెప్తారు. పొద్దున్న లేవగానే మాకు కొద్దిసేపటి వరకు కూడా మాకు స్టిఫ్గా ఉంటాయి జాయింట్స్, అందుకే మేము చాలా సఫర్ అవుతున్నాం పెయిన్స్తోనని. అలాగే షిఫ్టింగ్ పెయిన్ అనేది కూడా ఉంటుంది. అంటే స్మాల్ జాయింట్స్ బిగ్ జాయింట్స్ ఇంకా బిగ్ జాయింట్స్కి అట్లా షిఫ్టింగ్ పెయిన్ కూడా ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్లో ఉంటుంది. దీనికి మాకు ఆయుర్వేద చికిత్సలు చాలా చెప్పారు. ఇలా టైప్స్ దాన్ని బట్టి ఎట్లా వస్తుంది దాన్ని బట్టి మేము రోగ నిర్ణయం చేసుకొని దానికి మేము ట్రీట్మెంట్ ఇస్తాం. రైట్ సార్, కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. ఫస్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి సుబ్బారావు గారు మీ డౌట్ ఏంటో అడగండి. హలో, నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. నాకు యాక్చువల్లీ స్పాండిలైట్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ బాగా పెయిన్ ఉంటుంది. తర్వాత నైట్ టైము ఈ ఫింగర్స్, రెండు చేతుల ఫింగర్స్ ముద్దుబారిపోతాయి. ఓకే, ఎంతకాలం అయిందండి? అట్లా నడుము నొప్పి ఇది ఒక 6 months గా ఉందండి నాకు. ఓకే, ఏమన్నా ఎక్స్రే కానీ ఏమన్నా స్కానింగ్ అని తీయించుకున్నారా? స్పాండిలైట్ కి చేయించినాను, ఎక్స్రే తీసినాను, మెడిసిన్ తీసుకుంటే చెప్తున్నా కానీ కంప్లీట్ తగ్గలేదు, ఇంకా పెయిన్ అది ఉంది. ఓకే, మీరు హైదరాబాద్లోనే ఉంటారా? షోల్డర్ పెయిన్ బాగుంది. హైదరాబాద్. ఓకే, హైదరాబాద్లో మాకు చంపాపేటలో ఈ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయంకి వచ్చేది ఉంటే మేము దానికి సరైన ఎగ్జామిన్ చేసేసి ఈ స్పాండిలైటిస్ ప్రాబ్లంకు, ఎందుకంటే సర్వైకల్ కెనాల్ ఇప్పుడు ఏం పని చేస్తారండి మీరు? ఇప్పుడు ఏం లేదండి, రిటైర్డ్, ఇంట్లోనే ఉంటున్నాను. ఓకే, అంటే అంతకు ముందు ఏం చేసేవాళ్ళు? అంతకుముందు ఎక్కువ ట్రప్లింగ్ చేస్తుండేవాడిని. అయితే ఈ నెక్ రీజియన్లో మనకు బాగా స్ట్రెయిన్ కనుక అయ్యేది ఉంటే ఈ సర్వైకల్ వటెబ్రా అనేది అరిగిపోయి ఆ కెనాల్ నేరోగా అయిపోయిందంటే అది స్పైనల్ కార్డు మీద కంప్రెషన్ అవుతూ ఉంటుంది. దాని మూలంగా నర్వ్ రూట్స్లలో మనకు ఎక్కువ ఇది మనకు నెక్ రీజియన్లో వచ్చే పెయిన్ రేడియేట్ అవుతూ ఉంటుంది. ఆయన చెప్పినట్టుగా ఏంటంటే ఒక హ్యాండ్కి రేడియేట్ అవుతూ ఉంటాయి, తిమ్మిలు రావడం, మొద్దు బారిపోవడము, ఇదంతా కూడా మాకు స్పెషల్ చికిత్స ఒకటి ఉంటుంది, అది గ్రీవవస్థి అని చేస్తాం. అంటే అది చేసే ముందు కూడా మేము స్నేహస్వేదాలు చేసి ఆ గ్రీవవస్థి అక్కడే ఆ నెక్ రీజన్ లోపలనే ఆయిల్ పోసేసి అదొక స్పెషల్ ప్రొసీజరు, దాని ప్రకారంగా చేసుకుంటాం. దాంతోపాటుగా ఇంకా మిగతా పంచకర్మలు కూడా మేము చేయడం మూలంగా ఈ స్పైన్ సంబంధించిన ఎలిమెంట్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఈ కీళ్ళ నొప్పులు అంటే ఏంటి ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది, ఇవి ఎవరిలో ఎక్కువగా చూస్తున్నాం, ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ? అయితే దీంట్లో కూడా ఏంటంటే ఈ వచ్చిన డిసీజన్ బట్టి ఇప్పుడు రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నదంటే మనకు బిలో 40 years లోనే వస్తూ ఉంటుంది. అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి మన ఇమ్యూనిటీ వాళ్ళకే అది బై మిస్టేక్లో మనల్ని కాపాడాల్సిన ఇమ్యూనిటీ మనల్ని అది అటాక్ చేస్తూ ఉంటుంది బై మిస్టేక్లో. అది అప్పుడు ముఖ్యంగా జాయింట్ను ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆస్టియోఆర్థరైటిస్ మాత్రం అబవ్ 40 years నుండే మొదలవుతుంది. కాకపోతే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారంగా ఏంటంటే ఈవెన్ బిలో 40 yearsలో కూడా మనకు జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో అది మెయిన్గా డిపెండింగ్ అపాన్ యూసేజ్ ఆఫ్ అవర్ జాయింట్స్. ఎందుకంటే బాగా హెవీ వెయిట్ ఉన్నారనుకోండి ఎక్కువ స్ట్రెయిన్ పడుతూ ఉంటుంది. సో వేర్ అండ్ ఏజ్ ఏదో కావడం మూలంగా మనకి ఏజ్ పెరిగిన కొద్దీ ఈ నీ జాయింట్స్లలో, యాంకిల్ జాయింట్స్లలో, హిప్ జాయింట్స్లలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఆర్థరైటిస్ అన్న ప్రాబ్లం. ఓకే, ఈ కీళ్ళ నొప్పులకి సంబంధించి చాలా మంది చాలా బక్కగా ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు, స్టిఫ్ అయిపోతే వాళ్ళ లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ, వాళ్ళలో ఏం జరుగుతుంది? దానికి వాళ్ళకి ఏంటంటే దోషానుకాలం, అందుకని మేము పరీక్ష చేసి వాతపిత్త కఫాలలో ఏ దోషం ఎక్కువ ఉన్నదని. వాత ప్రధానంగా ఉన్న వాళ్ళలో బక్కగా ఉన్నా కానీ వాళ్ళకి ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం మొదలవుతుంది. ఈవెన్ కొన్నిసార్లు స్వెల్లింగ్ కూడా ఉండదు, మనకి పెయిన్, స్టిఫ్నెస్, స్వెల్లింగ్ అనేది ముఖ్య
ప్రధానంగా ఉన్న సిమ్టమ్స్. సో వాళ్ళకు ఈవెన్ స్వెల్లింగ్ ఉండకున్నా కానీ ఒక రకమైన నొప్పి ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే వాళ్ళు నడుస్తూ ఉంటే కూడా ఈ వాత ప్రధానంగా ఎక్కువ దోషం ఇంక్రీజ్ అయినప్పుడు ఏంటంటే ఒక అలాంటి సౌండ్స్ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు, సార్ నేను స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు సౌండ్స్ వస్తున్నవి. అది ఆయుర్వేదిక్లో చెప్పారు ఎప్పుడో, అది స్ఫుటితం అని ఒక రకమైన క్రాక్లింగ్ క్రిపిటస్ సౌండ్ వస్తూ ఉంటుంది. సో అది వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈ జాయింట్స్ లోపల ఆ గ్రీజ్ అనేది అది తగ్గిపోయింది, సో దానిలో సైనోవల్ ఫ్లూయిడ్ తగ్గిపోయింది అనేది దానికి తగ్గట్టుగా జాను వస్తే మెయిన్గా ఏంటంటే మోకాళ్ళలోనే వాళ్ళకు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానికి జాను వస్తే అని మేము అదే మోకాళ్ళ పైననే ఒక ప్రొసీజర్ చేస్తాము. సో దాని మూలంగా ఏంటంటే అది జాయింట్స్ని స్ట్రెంథనింగ్ చేస్తుంది, ప్లస్ లోకల్గా ఇంక్రీజ్ అంటే సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. దాని మూలంగా ఏంటంటే జాయింట్స్ ఫ్రీ మూమెంట్స్ వచ్చేస్తుంది. సో ఈజీగా వాళ్ళు నడవగలుగుతారు, ఈజీగా వాళ్ళకు మూమెంట్స్ అనేది ఉంటుంది. లూబ్రికేషన్ మూలంగా వాళ్ళకు ఈజీనెస్ వస్తుంది, పెయిన్ అది స్టిఫ్నెస్ అదంతా కూడా తగ్గిపోతుంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. కర్నూలు నుంచి నారాయణమూర్తి గారు. నారాయణమూర్తి గారు, మీ డౌట్ ఏంటో అడగండి డాక్టర్ గారిని. హలో చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. మా అబ్బాయి వస్తున్నాడు సార్, కొంచెం ఇంటికి ఇచ్చాడు సార్ మా అబ్బాయి. హలో చెప్పండి, అని చెప్పాను సార్, కొంచెం గట్టిగా చెప్పండి. లెఫ్ట్ యాంకిల్ లో కొంచెం స్పెల్లింగ్ వస్తుంది సార్. లెఫ్ట్ యాంకిల్ లో ఓకే, లెఫ్ట్ యాంకిల్ కింద స్పెల్లింగ్ బాగా వస్తుంది సార్. అది డాక్టర్ గారు అనుకుంటే అది చార్కోట్ సంబంధము అట్లా డిసీజ్ అట్లా డయాగ్నోస్ చేశారు సార్. దాన్ని చార్కోట్ అంటారు సార్. అది దానికి ఏమన్నా మెడిసిన్ ఉంది సార్? ఏమన్నా అది బోన్స్ తినేస్తుంటా అంట సార్, నాకు తెలిసి ఇవి చెప్పంగా బోన్ తినేస్తుంది అని చెప్తున్నారు. ఓకే ఓకే, అది మేబీ ఆస్టియోఫైట్స్ అని ఫామ్ అవుతుంది. అది దాంట్లో మనకు బోన్సే పెరిగిపోతుంది. దానికి ఏంటంటే ట్రీట్మెంట్ మనకు చేయవచ్చు. మనకు స్నేహస్వేదాల వల్ల ఒక జాయింట్లో వచ్చిన స్వెల్లింగ్ కూడా తగ్గియచ్చు, ఫ్రీ మూమెంట్స్ వస్తుంది, స్టిఫ్నెస్ కూడా ఫ్రీ అయిపోతుంది. దానికి కొన్ని జాగ్రత్తలు మేము చెప్తాము, ఏమేమి చేయాలి వాళ్ళు ఎట్లాంటిది. ఎందుకంటే ఇప్పుడు చెప్పండమ్మా, ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? ట్రీట్మెంట్ ఉంది మా దగ్గర. అంటే మీరు కర్నూలులో ఉన్నా కానీ మాకు కపిల్ చికిత్సాలయంకి వచ్చారంటే ఇక్కడ ఇన్పేషెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు ఒక 10-15 రోజులు అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా నయం అవుతుంది. ఓకే సార్, ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది ఎవరిలో ఎక్కువగా వస్తుంది? ఇది మెయిన్గా చెప్పాలంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఇదిలో ఎక్కువ ల్యాప్టాప్ సాఫ్ట్వేర్ పీపుల్కి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఈవెన్ సర్వైకల్ అయినా నెక్ పొజిషన్ సరిగా ఉండకుండా, పోస్టర్ సరిగా ఉండకుండా, ఎక్కువ లాంగ్ యూసేజ్ ల్యాప్టాప్లు కానీ సెల్ ఫోన్ కానీ యూజ్ చేయడం వల్ల వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్లాగే ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఇవాళ రేపు స్టడీస్లో కూడా బాగా యూజ్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ వాళ్ళ స్కూల్ బ్యాగ్తోని కూడా ఒక్కొక్కసారి నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ కూడా వస్తూ ఉన్నవి. దానికి ఇనిషియల్ స్టేజ్లో కొంచెం వాళ్ళు అప్రోచ్ అయ్యేది ఉంటే మనకు తొందరగా నయమయ్యే అవకాశం. ఈవెన్ ఒక్కొక్కసారి వాళ్ళు ల్యాప్టాప్ టైప్ కూడా చేయలేకపోతారు, అంత పెయిన్ వస్తూ ఉంటుంది. పెయిన్ వస్తూ ఉంటుంది, నమ్నెస్ వస్తూ ఉంటుంది, టింగ్లింగ్ సెన్సేషను, ఇది డ్రాగింగ్ సెన్సేషన్ ఆఫ్ ద హ్యాండ్, ఇవన్నీ కూడా లక్షణాలు ఏర్పడినప్పుడు కొంచెం తొందరగా వాళ్ళు చేసుకొని ప్రికాషన్స్ కూడా వాళ్ళు తీసుకుంటే, మేము చెప్పిన జాగ్రత్తలు తీసుకునే ఉంటే తగ్గిపోతుంది. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ కి సంబంధించి పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు కదా, అబ్జర్వేషన్ మనం ఎలా చేయొచ్చు? అబ్జర్వేషన్ అంటే మనకి ఇంట్లో వాళ్ళు వాడే గ్యాడ్జెట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ల్యాప్టాప్ కానీ సెల్ ఫోన్ కానీ, ఎక్కువ రీడింగ్ పొజిషన్, ఇప్పుడు కూర్చోవడంలో కూడా పొజిషన్ అది కరెక్ట్గా ఉండాలని పడుకొని చదువుతారు కొంతమంది రకరకాలుగా చదవడం మూలంగా కూడా స్టెయిన్ ఎక్కువైతే నెక్ మీద, అప్పుడు మనకు ఈ ఎముకలు అరుగుదల అయ్యి మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్, సీతారాం గారు. సీతారాం గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? సార్ నమస్తే సార్. చెప్పండి. నా వయసు 59 సంవత్సరాలు సార్. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి నేను మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు నాకు 2017లో అది ఎంఆర్ఐ స్కాన్ ఇస్తే L4, L5 అన్నారు సార్. అప్పుడేదో 10 రోజులు మెడిసిన్స్ ఇస్తే ఏదో కొద్దిగా రికవరీ అయినా ఇది పట్టుకోలేదు సార్. ఒక 7 నెలల నుంచి ఈ నడువులో నుంచి మోకాలు లేక అసలు నడకలేక మంచంలోనే ఉన్నాం సార్, చెక్క మంచం మీద 7 నెలల నుంచి. ఏం పని చేసేది ఇంతకుముందు మీరు? ఏముందు కాలేజీలో చేసామని సార్, ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాను సార్. ఓకే,
ఇది బహుశా L4 L5 కాబట్టి లంబారు ఉందా సార్? ఉంది అండి. దానికి మీరు L4 L5 లంబార్ స్పాండిలోసిస్గా డయాగ్నోసిస్ అయినట్లుంది. అండ్ ఎలాంగ్ విత్ సయాటికా కూడా, ఎందుకంటే పాదాల వరకు కూడా పెయిన్ ఉన్నా అని చెప్తున్నారు. దీనికి మనకు స్పెషల్ చికిత్స కటివస్తి అని ఒకటి చేస్తాము. దానికి కూడా స్నేహస్వేదాలతోని మనకు కటివస్తి చేసేది ఉంటే దానికి ఈవెన్ వస్తి కర్మ అనేది ద బెస్ట్ ట్రీట్మెంట్. ఇలాంటి స్పైన్ ప్రాబ్లము, లంబార్ స్పైన్ కానీ స్పాండిలోసిస్ కానీ ఏదున్నా కానీ వస్తి కర్మతోనే మనకు సెల్స్ రీజ్యూమినేట్ అయిపోయి కొంచెం స్పైన్లో ఏదైతే ఉన్నదో మనకు వర్టెబ్రాలు 7 సర్వైకల్ 12 లంబార్ వర్టెబ్రాలు ఇవన్నీ కూడా మనకు కొంత ఏమవుతుందంటే ఈ బోన్స్లలో ఉన్న డెన్సిటీ తగ్గిపోతుంది, ష్రింక్ అవుతుంది, డిహైడ్రేట్ అవుతుంది. దాని మూలంగా ఏంటంటే కెనాల్ కూడా నేరో అయిపోతుంది. సో నేరో కావడం వల్ల అది ప్రెషర్ ఆన్ ద నర్వ్స్, సో దట్ ఏంటంటే దే విల్ గెట్ పెయిన్. సో ఇవన్నీ ఈ వస్తికర్మ ద్వారా ఏంటంటే అవి కొంత లూబ్రికేట్ అయిపోయి ఫ్రీ అవుతుంది మూమెంట్. బెండింగ్ అయిన వాళ్ళు పని చేసుకోవడం అయినా కానీ, ఈ టింగ్లింగ్ నమ్మనేస్ కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి వాటితో. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి సౌజన్య ఉన్నారు కాలర్. సౌజన్య గారు, డాక్టర్ గారికి మీ ప్రాబ్లం చెప్పండి. హలో అండి, చెప్పండి అమ్మా. ఇది నాకు కుడి చెయ్యి మెడ దగ్గర నుంచి వేళ దాకా తిమ్మిరి వస్తుంటుందండి, మధ్య మధ్యలో నొప్పి ఉంటుంది కంటిన్యూస్ గా. కుడి కాలు కూడా మెడిమ నుంచి నడుం దాకా నొప్పి ఉంటుందండి. ఓకే, ఎంతకాలం అయింది నొప్పి? 5-6 ఏళ్ళు అవుతుందండి. 5-6 ఏళ్ళు. ఓకే, దానికి ఏమైనా పరీక్షలు చేయించుకున్నారా? అంటే మామూలుగా చేయించాను, ఆర్థో డాక్టర్ చూపించి చేయించాను. ఆయన ఏమన్నారు అని అంటే సర్వైకల్ అని చెప్పారు. అయితే ఇప్పుడు కాళ్ళకు కూడా వస్తుంది కాబట్టి సర్వైకల్ అండ్ ఇది, దీనికి మంచి ట్రీట్మెంట్ ఉందమ్మా. మీకు ఈ పంచకర్మలతో పాటుగా కూడా మీరు లోపలికి వాడుకోవడానికి అంటే రోజు తీసుకునే ట్యాబ్లెట్స్ కానీ మెడిసిన్స్ కూడా ఉన్నవి. దాన్ని ఒక్కసారి మీరు హైదరాబాద్లో ఉంటున్నారన్నారు కాబట్టి ఒకసారి కన్సల్టేషన్ కొరకు వచ్చేదంటే మేము దానికి సలహా ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా తగ్గుతుంది. దీనికి మెయిన్గా ఏంటంటే కటివస్తి గ్రీవవస్తి 2 అవసరం ఉంటుంది మాకు, ఎందుకంటే ఇటు ఒక చెయ్యి ఇటు ఒక కాలు 2 కూడా ప్రాబ్లం ఉంది. సో దానికి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నవి. నెక్స్ట్ ఖమ్మం నుంచి సారయ్య ఉన్నారు కాలర్. సారయ్య గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. సార్ ఇది సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది సార్ నాకు. ఏం పని చేస్తారు మీరు? ఈ మధ్య సార్ నేను మామూలుగా రియల్ ఎస్టేట్ చేస్తాను సార్. ఓకే. ఈ మధ్య బాగా లేచినా గానీ తల తిరుగుడును, ఇస్తున్నట్టుగా అనిపించడం, వామిటింగ్ సెన్సేషన్, చాలా ఇబ్బంది పెడుతుంది సార్. తల తిరుగుడు ఎక్కువైంది. ఓకే, ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా ఇప్పుడు ప్రజెంట్? ఆ ట్రీట్మెంట్ అంటే వెట్రిన్ ఇచ్చారు సార్. అది కాదు, అంటే ఆయుర్వేద ప్రకారంగా దీనికి మంచి ట్రీట్మెంట్ ఉంది. దీనికి కొంచెం సివియర్ అయినట్లుంది, అందుకే దానికి గిడ్డినెస్ రావడము, ఈవెన్ వామిటింగ్, కొంచెం హెర్నియేషన్ ఎక్కువ ఉండడం మూలంగా బాగా ప్రెషర్ అయ్యేది ఉంటే కంపల్సరీగా ఈ గిడ్డినెస్ ఉంటుంది. అందుకే వాళ్ళు కంపల్సరీగా కాలర్ వాడుతూ ఉంటారు ఎక్కువ నెక్ మూమెంట్స్ రిజిడిటీ కొరకు. దీనికి గ్రీవవస్తి ప్లస్ మామూలుగా వస్తికర్మకతోనే చాలా మటుకు నయం చేయవచ్చు. ఇంటర్నల్లో కూడా మెడిసిన్స్ వాడితే ఒక 7 నెలల రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మటుకు నయం అవుతుంది. అది ఫాలోఅప్ స్టడీలో ఒక 2-3 నెలలు రెగ్యులర్గా వాడేది ఉంటే తగ్గిపోతుంది. ఈ సయాటికా అంటే ఏంటి? సయాటికాలో పెయిన్ ఏ విధంగా ఉంటుంది? అదే ఈ సయాటికా పెయిన్ ఇప్పుడు ఇంతకుముందు ఒక కాలర్ అడి చెప్పినట్టుగా ఏంటంటే మనకు ఈ సయాటిక్ నర్వ్ మీద ప్రెషర్ పడ్డప్పుడు ఒక 1 సైడ్ ఆఫ్ అంటే బ్యాక్ ఆఫ్ ద లెగ్ టోటల్గా మనకు డ్రాగింగ్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు సడన్గా లేచి నడవలేరు, కొంతసేపు కుంటుకుంటా నడిచి తర్వాత కొంచెం ఇదవుతారు. అట్లా అంటే వాళ్ళు ఏంటంటే ఈవెన్ ఆ ఎఫెక్టెడ్ సైడ్ ఏంటంటే వాళ్ళు లింబ్ కూడా సరిగ్గా లిఫ్ట్ చేయలేరు, సర్టన్ ఇది వరకే లిఫ్ట్ చేయగలుగుతారు. సో అది మనకు డయాగ్నోసిస్ మేము చూసుకుంటాము. దానికి సయాటికా కూడా మనకు మంచి ట్రీట్మెంట్ ఉన్నది. కటివస్తితో పాటుగా వస్తికర్మ చేసేది ఉంటే దానికి తగ్గిపోతాయి. స్నేహస్వేదాలు కూడా చేయడం మూలంగా ఏమవుతుందంటే ఈ ఎక్కడైతే ప్రెషర్ పడుతుందో అవన్నీ కూడా లూబ్రికేట్ అవుతారు. చాలామంది అంటే ఏమవుతుంది దీనివల్ల, ఏం చేస్తే ఏమి మాకు లాభం అవుతుంది అంటే మనకు మెయిన్గా అది ఏంటంటే నరిష్మెంట్ కావాలి, సర్క్యులేషన్ ఇంప్రూవ్ కావాలి, తర్వాత లోకల్ సరౌండింగ్ జాయింట్స్, ఎందుకంటే ఇప్పుడు జాయింట్స్లో ఒక జాయింటే కాకుండా సరౌండింగ్ స్ట్రక్చర్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో అవన్నిటి కూడా మనం ఈ ట్రీట్మెంట్ ద్వారా మనకు నరిష్మెంట్, సర్క్యులేషను, తర్వాత లూబ్రికేషను, స్ట్రెంథనింగ్ ఆఫ్ ద సరౌండింగ్ మజిల్స్, దాని మూలంగా ఏంటంటే ఈజీగా మూమెంట్స్ వస్తాయి, వాళ్ళకి పెయిన్, స్వెల్లింగ్ ఇదంతా కూడా తగ్గుతుంది. ఓకే, వీటన్నిటికీ కూడా ఏ పంచకర్మలు చేయించుకుంటే మంచిదంటారు? ముఖ్యంగా ఈ ఆస్ట్రోఆర్థరైటిస్లో అయితే మనకు స్నేహస్వేదాలని చెప్పారు. స్నేహస్వేదాలు అంటే మనకు ఆయిల్ అప్లికేషన్ అనేది ఎక్స్టర్నల్గా ఉంటుంది. ఈవెన్
ఈవెన్ కొన్ని ఆయిల్స్ మేము ఇంటర్నల్గా కూడా సజెస్ట్ చేస్తాము. ఎందుకంటే వాత డిసీజ్ శామకంగా అంటే పాసిఫై చేయాలంటే మనకు ఇంటర్నల్ ఆయిల్స్ కూడా సజెస్ట్ చేస్తాం. అట్లాగే శమనౌషధాలు అంటే మనకు డ్రగ్స్ మేము మెడిసిన్స్ రాసిస్తాం కదా, దానిలో ఆవర్తి తైలాలు ఉన్నవి చాలా మటుకు, తర్వాత కషాయాలు ఉన్నవి, గురుతాలు ఉన్నవి. ఇవి కాకుండా ఏంటంటే ఎక్స్టర్నల్గా మనకు స్వేదకర్మ. సో స్వేదకర్మ ఏమవుతుంది అంటే మనకు స్నేహం ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఫర్మెంటేషన్ ఇవ్వడం మూలంగా మనకు లోకల్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, పెయిన్ రిలీఫ్ అయిపోతుంది, ఈజీగా బెండ్ అవుతూ ఉంటుంది. సో ఈజీ మూమెంట్స్ ఉంటాయి, స్టెప్స్ ఎక్కడం కానీ దిగడం కానీ ఇంత ఇబ్బంది ఉండదు. దానిలో ఇంకా కూడా ఇప్పుడు మనకు క్రాన్సిటీ ఎక్కువ ఉన్నది అనుకోండి, దానికి నవర అని ఒక ప్రొసీజర్ ఉంటుంది, నవరకిడి అంటాము. సరే దాన్ని శాల్షష్టిక పిండస్వేద అని మనకు ఆయుర్వేదిక్లో చెప్తారు, కేరళీయంలో వాళ్ళు నవరకిడి అని చెప్తారు. అది కాకుండా పత్రపోటలి అని ఎలకిడి అని కూడా ఒకటి చేస్తారు. దాని మూలంగా కూడా మనకు ఈ జాయింట్లో కూడా మూమెంట్స్ వచ్చేస్తవి. ఆ తర్వాత ఇంకా కూడా వాళ్ళకు లోకల్ ధార కూడా చేస్తూ ఉంటాము, తర్వాత పీచు అనేది చేస్తూ ఉంటాము. అది కాకుండా కూడా ఇవేమో స్నేహ స్వేదాలు అయిపోతాయి. అది కాకుండా కూడా వస్తికర్మ, విరేచన కర్మ. ఈ వస్తుకర్మ మూలంగా ఏంటంటే లోకల్గా అబ్జర్ప్షన్ మనకు మెడికేటెడ్ ఎనిమా, ఇది మామూలు ఎనిమా కాకుండా మెడికేటెడ్ ఎనిమా కాబట్టి ఆ డ్రగ్స్ మేము పేషెంట్ని బట్టి సెలెక్ట్ చేసుకొని దాని మూలంగా మనకు అబ్జర్ప్షన్ అనేది రెక్టల్ ద్వారా జరిగి తొందరగా మనకు రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానికి యోగవస్తి, మాత్రవస్తి, దాని యోగవస్తులు, స్నేహవస్తులు, కషాయ వస్తులు ఇవి మేము దగ్గర ఉండి చేస్తూ ఉంటాం. ఓకే, దీనికి సంబంధించి ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి చేయాల్సిన అవసరం ఉంటుంది? యూజువల్గా అయితే మనకు జాయింట్స్ అనగానే ఎక్స్రే అనేది మనకు కంపల్సరీగా అడ్వైజ్ చేస్తాము. దానిలో మనకు జాయింట్స్ ఏమన్నా అరిగినావా, ఏమైనా నేరో అయిందా అనేది మనకు ఆస్ట్రోఫైట్స్ ఏమైనా ఫామ్ అయినాయా, సివియారిటీ తెలుస్తూ ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఎంఆర్ఐ, సిటీ స్కాన్ వీటి మూలంగా కూడా మనకు డిసీజ్ ఎంతవరకు ప్రోగ్రెస్ ఉన్నది, ఎంత సివియర్గా ఉన్నది అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. ఏలూరు నుంచి జగన్ ఉన్నారు. జగన్ గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, చెప్పండి అమ్మా. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి సార్. నాకు నేను కాలేజీలో క్లర్క్ గా పనిచేస్తాను సార్. అయితే ఒక 1 month నుంచి అండి లెఫ్ట్ రైట్ హ్యాండ్ మెడ దగ్గర నుంచి భుజం, చెయ్య వెనకాల బాగా పెయిన్ గా ఉంటుంది సార్. అసలు అది ప్రాబ్లం అంటే ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాయండి, పెయిన్ కిల్లర్స్ రాశారు, 2 రోజులు తగ్గింది, తర్వాత తగ్గట్లేదు సార్. అదేమో సైంటిఫిక్ అనా లేకపోతే ఏదైనా? లేదు, మీకు మెడ దగ్గర అన్నారు కదా నొప్పి, భుజం అండి, భుజం బాగా. అదే షోల్డర్ జాయింట్లు అన్నప్పుడు మనకు సర్వైకల్ స్పాండిలోసిస్కు అనుబంధంగానే నొప్పి ఉన్నట్లుంది ఆయనకి. సో దానికి మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది తప్పకుండా. ఒకవేళ ఫైబ్రోమయాలజీ అట్లాంటి మజిల్ పెయిన్ అయినా కానీ మనకు స్నేహస్వేదాలతోనే మనకు మంచి రిజల్ట్ వస్తుంది, తొందరగానే నయం అవుతుంది. ఎందుకంటే 1 month డ్యూరేషన్ ఉంది కాబట్టి వాళ్ళు సరైన డాక్టర్ని సంప్రదించి మనకు ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే, లేదు ఇక్కడ మన చెంపాపేట ఇది వచ్చి ఒక వారం రోజులు కానీ 10 రోజులు కానీ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఓకే సార్, ఇవన్నీ కూడా రాకుండా ముందుగానే ఏమైనా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే వాళ్ళకు ప్రొఫెషనల్ రీత్యా ఒకవేళ వాళ్ళు ఎక్కువ ల్యాప్టాప్లు కానీ ఇది చూసుకోవడం అంటే అవన్నీ కొన్ని తగ్గించుకోవాలి. ఒకవేళ బరువు ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని కూడా చూసుకోవాలి. అలాగే రక్త పరీక్షలలో యూరిక్ యాసిడ్ కానీ రోమటాయిడ్ ఆర్థరైటిస్ అయినా కానీ దానికి తగినట్టుగా డాక్టర్ సలహా మేరకు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు కొంతమంది, ప్రొఫెషనల్గా కొంత ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్, స్పైన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఫుడ్ విషయంలో కూడా కొంచెం ఈ బరువు మెయిన్గా దీనికి అంతా ఈ కీళ్ళ నొప్పులు వీటికి రావడానికి ఈవెన్ స్పాండిలోసిస్ కూడా మనకు అధిక బరువే కారణం అవుతుంది. సో దాన్ని మనం నియంత్రించుకోవాలి. అందుకంటే తీసుకున్న డైట్లో ఫ్యాట్ డైట్ లేకుండా మనం వెయిట్ మెయింటైన్ చేసుకున్నట్టయితే, బిఎంఐ లెవెల్ వెయిట్ మెయింటైన్ చేసుకుంటే మనకు ఈ వేర్ అండ్ టేర్ జాయింట్స్ వెయిట్ బేరింగ్ జాయింట్స్ కాబట్టి ఆ సమస్య రాకుండా ఉంటుంది. అలాగే ఏమైనా డిసీజెస్ ఉంటే, ఇప్పుడు ఆటోఇమ్యూన్ డిసీజెస్లు కానీ లేదంటే డయాబెటీస్ ఉన్నా కానీ హైపర్టెన్షన్, వీటిని కూడా అన్ని కంట్రోల్లో ఉంచుకుంటే మనకు తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ శ్రీనివాస్ ఉన్నారండి కాలర్ అనంతపూర్ నుంచి. శ్రీనివాస్ గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి అమ్మా. సార్ నాకు సయాటికా ప్రాబ్లం ఉంది సార్ 4 years నుండి. ఎంతకాలం? 4 years నుండి. 4 years అయింది సార్. స్టార్టింగ్ ఒక 1 week పెయిన్ ఉంది సార్, అంతే. తర్వాత పెయిన్ అయితే ఏం లేదు ఎక్కువ. ఎక్కువసేపు నేను అంటే ఎక్కువసేపు నిలబడితేనో లేకపోతే ఎక్కువ వాక్ చేస్తేనో వస్తుంది సార్ పెయిన్, లైట్ వస్తుంది అంతేను.
కానీ ఈ మధ్య కాలంలో నమ్నెస్ తెలియదు సార్. కొంత నమ్నెస్ దగ్గర దగ్గర కాఫ్ మధ్య వరకు వచ్చింది సార్ కింద నుండి. ఓకే. ఏం పని చేస్తారు మీరు? సార్ నేను పీడీ సార్, ఫిజికల్ డైరెక్టర్. ఓకే ఓకే. సో అంటే మీకు కొంత అవగాహన ఉంటుంది వాళ్ళకు. దానికి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు సయాటిక్ నర్వ్ మీద కంప్రెషన్ ఎక్కువ అయినట్టుంది. సో దాంతో ఏంటంటే వాళ్ళు ఎక్కువసేపు నిలబడలేరు, తిమ్మిర్లు రావడము, తర్వాత లాగడము ఇది ఎక్కువ అవుతూ ఉంటుంది. వాళ్ళు కంపల్సరీ రెస్ట్ తీసుకొని కాసేపు కూర్చోవాల్సి వస్తుంది. సో అటువంటిప్పుడు ఏంటంటే ఈ సయాటిక్ నర్వ్ దాని కొరకు మనకు సరైన ట్రీట్మెంట్ ఇంటర్నల్గా ఎట్ ది సేమ్ టైం అది పంచకర్మలు తీసుకున్నట్టయితే ఆ సమస్య తీరుతుంది. ఓకే. ఇంతకుముందు మీరు చెప్తూ డైట్లో కూడా చేంజెస్ చేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. అంటే ఫుడ్కి సంబంధించి ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే ఎక్కువ ఒబెసిటీ రాకుండా ఉంటుందంటే? ఎక్కువ ఫైబర్ ఉన్నవి, మోస్ట్ ప్రాబ్లీ వెజిటేరియన్ అయితే కొంచెం బెటరు. ఎందుకంటే ఒబెసిటీ ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే, లేదంటే కొంచెము తక్కువ ఫ్యాట్గా ఉన్న నాన్ వెజిటేరియన్ అవి తీసుకోవచ్చు, ఫిష్ లాంటివి కానీ చికెన్ లాంటివి కానీ. ఒకవేళ చాలా మటుకు ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఆ తర్వాత మిగతా రెగ్యులర్ వాకింగ్, తర్వాత రెగ్యులర్ ఇప్పుడు ఎక్కువ ఫ్యాట్ ఐటమ్స్ కానీ షుగర్ లెవెల్స్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి తీసుకుంటే తొందరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. సో వాళ్ళన్నిటి కూడా కంపల్సరీ రెగ్యులర్ వ్యాయామం ఇలాంటి బాగా ఇది అయినప్పుడు కొంతమంది ఫిజియోథెరపీ కూడా అడ్వైజ్ చేస్తూ ఉంటారు. అక్కడికి చివరికి వాళ్ళు ఇది కాకపోతే నీ రీప్లేస్మెంట్లు కూడా అవుతూ ఉంటాయి. నీ రీప్లేస్మెంట్ తర్వాత కూడా ఇదే బాధలు ఉన్నవి చాలామందిలో. ఎందుకంటే 100% రిలీఫ్ అయితే దొరకదు. ఆ తర్వాత కూడా ఆయుర్వేదిక్ చికిత్సల ద్వారా వాళ్ళు నయమైపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అందుకని వీలైనంత మటుకు బరువు ఒకటి నియంత్రించుకుంటే చాలా మటుకు మనం సేఫ్ సైడ్లో ఉంటాం. ఓకే. ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వస్తుందేమో అనే భయం చాలా మంది పేషెంట్స్లో ఉంటుంది. సో దానికి మీరేం చెప్తారు? దానికి ఒకటే మేము చెప్పిన సలహా వరకు, ఒకవేళ బరువు అధికంగా ఉన్నా, డయాబెటీస్ ఉన్నా కానీ, రోమటాయిడ్ ఆర్థరైటిస్ అట్లాంటి ప్రాబ్లం ఉన్నా కానీ మేము వాళ్ళకు ఒక డైట్ చార్ట్ ఇస్తాము. తర్వాత డూస్ అండ్ డోంట్స్, ఏమి చేయకూడదు, ఏమి చేయాలన్నది, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలన్నది, ఒక రకంగా యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా వాళ్ళకు మేము అడ్వైజ్ చేస్తాము. దాని ప్రకారంగా వాళ్ళు ఫాలో అయితే ఏం ఉండదు. ఎవ్రీ 2 months 3 months రివ్యూ కొరకు మాకు కన్సల్టేషన్ చేసేది ఉంటే దాని ప్రకారంగా అవసరమైతే పంచకర్మలు చేస్తాము, లేదంటే మందులతో కూడా మేము నయం చేస్తూ ఉంటాము. ఎవ్రీ 3 monthsకి ఒకసారి మాత్రం రిపీట్ రివ్యూ అయితే రావాల్సి ఉంటుంది. ఓకే. ఇంతకుముందు ఇన్పేషెంట్ కూడా ఉంటుంది అని చెప్పారు. కపిల్ ఆయుర్వేద గురించి ఒకసారి చెప్పండి సార్. కపిల్ ఆయుర్వేద ఇంతకుముందు ఈ సమస్యలు వచ్చినప్పుడు చాలా మంది కేరళ వరకు వెళ్ళేవాళ్ళు. అక్కడికి వెళ్ళకుండా ఏంటంటే ఇప్పుడు అదే కేరళ టెక్నీషియన్స్, అదే కేరళలో చదివిన డాక్టర్లు, నేను కూడా ఎండి కేరళలో చేశాం. అలాంటి ఫెసిలిటీ ఇక్కడ మనకు చంపాపేటలో ఇన్పేషెంట్గా, ఎందుకంటే దూర ప్రాంతాల వరకు ఇన్పేషెంట్గా ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటేనే మనకు కొంచెం తొందరగా నయమయ్యే అవకాశం ఉంటుంది. కేరళ వరకు పోకుండా మనం ఇక్కడ హైదరాబాద్లోనే ఉంది కాబట్టి తర్వాత మన డాక్టర్ సూపర్విజన్లో మేము ఇచ్చే డైట్ ఫాలో అవ్వకుండా చేసేదంటే కొంచెం తొందరగా నయమయ్యే అవకాశం ఉంటుంది. ఓకే సార్. కపిల్ ఆయుర్వేదకు సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది పూర్తి సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.